యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసింది అధికార యంత్రాంగం. హనుమకొండ జిల్లాలో 4075 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. 10 పరీక్షా సెంటర్లు ఏర్పాటు చేశారు. మొదటి సెషన్ ఉదయం 9:30 నుంచి 11:30 వరకు ఉండనుంది. రెండో సెషన్ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4:30 వరకు ఉంటుంది. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు అధికారులు. హనుమకొండలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అశోక్ అందిస్తారు. సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మనం ప్రస్తుతం హనుమకొండలోని గౌడ్ జూనియర్ కాలేజ్ వద్ద ఉన్నాం. ఈ సెంటర్ వద్ద అభ్యర్థులు పరీక్ష రాసేందుకు వెళ్ళే అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఒక్కొక్కరిని పరిశీలించిన తర్వాతనే వాళ్ళని లోపలికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 4075 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఈ పరీక్ష రాసే వారి కోసం 10 సెంటర్లను ఏర్పాటు చేసింది. 10 సెంటర్లలో అబ్జర్వేషన్లతో పాటు పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరీక్ష నిర్వహణ కోసం కూడా అభ్యర్థులను ఎక్కడికెక్కడికి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి పంపిస్తున్నారు. చూడొచ్చు మనం 11:30 గంటల వరకు ఒక సెషన్ నిర్వహించిన తర్వాత రెండో సెషన్ 2:30 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఈ పరీక్ష కేంద్రాల వద్ద నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం అభ్యర్థులు ఒక్కొక్కరు ఇప్పటి వరకే చేరుకుంటున్నారు. ఎవరిని కూడా ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి రానియమని ముందుగానే ఆదేశాలు జారీ చేసింది. ఆ నిర్వహణ మేరకు ఆదేశాల మేరకు కూడా పోలీసులు ఇక్కడ తనిఖీలు చేసిన తర్వాత హాల్ టికెట్తో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా లోపలికి అనుమతించకుండా కూడా చేస్తున్నారు. షూ వేసిన వాళ్ళని కూడా షూ తీసుకొచ్చిన వాళ్ళని కూడా లోపలికి అనుమతించకుండా వాళ్ళని బయటికి పంపించిన తర్వాతనే మాత్రమే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 6 జిల్లాలలో మాత్రం హన్మకొండ జిల్లాలోనే 10 పరీక్షా కేంద్రాలను నిర్వహించింది. 10 ఈ కేంద్రాలను నిర్వహించి ఇక్కడనే 10 సెంటర్లను కూడా ఏర్పాటు చేసింది. మొత్తం హన్మకొండ నుంచి ములుగు రోడ్డు వరకు కూడా ఉన్న 10 సెంటర్లలోనే పరీక్షలు నిర్వహించే కూడా అన్ని ఏర్పాటు చేసింది. సీసీ కెమెరాల నిర్వహణలో మాత్రం ఉన్న సెంటర్లను మాత్రం ఎంపిక చేసి ఆ సెంటర్లలోనే పరీక్ష నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పరీక్ష ఫోన్లు కానీ స్మార్ట్ ఫోన్లు వాచ్లు ఉన్న వాళ్ళను కూడా లోపలికి అనుమతించకుండా కూడా వాళ్ళను బయటికి పంపించి ఆ ఎలక్ట్రానిక్ పరికరాలు లోపలికి అనుమతించకుండా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఈ పరీక్ష నిర్వహణ కోసం కూడా సెంటర్ల వద్దకు 500 మీటర్ల దూరం మాత్రమే ఉండాలని గట్టి బందోబస్తు నిర్వహిస్తుంది. మొత్తానికి బిఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ విధించి ఎవరు కూడా లోపలికి అనుమతించకుండా గుంపులుగా భారీ ర్యాలీలు కానీ సభలు సమావేశాలు కూడా అనుమతించకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు ట్రాఫిక్ పోలీసులతో పాటు సివిల్ పోలీసులు కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ పరీక్ష నిర్వహణ కోసం స్టేట్ సెంట్రల్ అబ్జర్వర్లు కూడా ఈ పరీక్ష నిర్వహణ కోసం మొత్తం పరిశీలన చేస్తున్నారు. వారు స్క్వాడ్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పోలీసులు పెట్రోలింగ్ టీములు కూడా ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు ఈ పరీక్షా కేంద్రాలలో కూడా గౌడ్ జూనియర్ కాలేజీతో పాటు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లాల్ బహదూర్ కళాశాలలో మాత్రమే ఈ 10 సెంటర్లను నిర్వహించారు. ఈ 10 సెంటర్లలో కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వారిని లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అబ్జర్వర్లతో పాటు పరీక్ష నిర్వహణ కోసం కూడా ఎప్పటికప్పటికి పరిశీలన చేసేందుకు కోసం కూడా కొంత అధికారులను కూడా అబ్జర్వర్లను కూడా నియమించిన పరిస్థితి కనబడుతుంది. ఈ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జర్నలిస్ట్ రాజుతో అశోక్, విస్క్ న్యూస్, వరంగల్.